ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికులు ఇవాళ ఉదయం 5:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ విమానం ఉదయం 7:45 శంషాబాద్ నుంచి పాట్నాకు వెళ్లాల్సింది. అయితే గంటన్నర దాటినా కూడా విమానం ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వాళ్ళు కస్టమర్ కేర్ లేదు, డైరెక్ట్ కాల్ లేదు, కస్టమర్ యాప్ చేస్తాం వాళ్ళు లేదు, ఎవరు లేదు. స్వామి ఎందుకు క్యాన్సిల్ అయింది స్వామి? మేడం స్వామి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, ఆడ క్యాన్సిల్ చేసి రీడ 4th 5th. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా మూడో రోజు కూడా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాల నుంచి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన విమానాలకు సంబంధించి కూడా సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా కేరళ వెళ్లాల్సిన అయ్యప్పలు కూడా శంషాబాద్ విమానాశ్రయంలో గడిచిన కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం బయలుదేరాల్సిన విమానం సంబంధించి కూడా ఆ సిబ్బంది ఎలాంటి సమాచారం చెప్పకపోవడంతో ప్రస్తుతానికైతే సంబంధించిన అయ్యప్పలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానానికి రావాల్సిన 43 సర్వీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన 49 సంబంధించిన సర్వీసులు కూడా పూర్తిగా నిలిపేసినట్టు కొద్దిసేపటి క్రితం ఇటు విమానాశ్రయానికి సంబంధించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ప్రకటించడం మీద జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే అయ్యప్పలు గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారంతా ఇరుముడు విప్పేందుకు శబరిమల వెళ్లాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించిన విమానం ఎప్పుడు వెళ్తుందో సరైన సమాధానం చెప్పకపోవడంతో అయ్యప్పలంతా శంషాబాద్ విమానాశ్రయంలోని ఆ టెర్మినల్ వద్ద ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.